నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తా ఉన్నది. సో, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక పక్కన ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు, ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తా ఉంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఓడిపోవడం, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం. రెండోది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి తీర్మానాలను సస్పెండ్. నిర్ణయాలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మంత్రులకి కమిషన్ ఇస్తేనే బిల్లులన్నీ క్లియరెన్స్ అవుతాయన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం. వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వెంకట్ బాలమురి గారితో. సో అన్న నమస్తే. నమస్తే అన్న. సో ముందుగా మీ మండలిలో మీ పక్కనే మీ ముందు కూర్చున్నటువంటి ఇటీవల తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం, సో బలమూరి వెంకట్ గారు ఎలా చూస్తారు? ఇది సమంజసమైనటువంటి నిర్ణయంగానే భావిస్తా ఉన్నారా? పార్టీకి సంబంధించి ఎవరన్నా పార్టీల సభ్యులు లెక్క మనం ఉన్నప్పుడు తిన్మల మల్లన్న కానీ, బలమూరి వెంకట్ కానీ, లేదా ఇంకెవరన్నా మంత్రులు కానీ, ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులు కానీ, ఏదన్నా పార్టీ యొక్క విధానము తీసుకోకముందు దానిపైన మనకున్న అభిప్రాయాలు 100% వ్యక్తపరిచే ఒక అవకాశం మనకు ఉంటుంది. మనం వ్యక్తపరచవచ్చు. ఆ నిర్ణయాలు తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి అందరూ కూడా ఏదైతే ఒక చిత్తశుద్ధితోటి దాన్ని నిర్వహించినప్పుడు దానిపైన ఏదైనా అభిప్రాయాలు ఉన్నా కూడా అది వ్యక్తపరిచే ఒక ప్లాట్ఫామ్స్ని కూడా పార్టీ ప్రభుత్వ పరంగా మాకు కల్పించింది. ఎందుకంటే సహచర శాసన మండలి సభ్యునిగా ఇదే అసెంబ్లీలో మాకు కూడా దానిపైన ఎక్స్ప్లెనేషన్కి సెషన్ పెట్టారు, లేదా ఎంసీహెచ్ఆర్డీకి పిలిచి అంశంపైన మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భాలలో పార్టీ ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో మనకి ఏది ఉందో మన సమస్యను వ్యక్తపరిచి ఇది కాదు ఈ రకంగా చేయాలని చెప్పే ఒక అవకాశం మనకు ఉంటుంది. సరే, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా పార్టీకి ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్, రాష్ట్ర స్టేట్కి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉంటారు, వారికి చెప్పొచ్చు, లేదా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్కి చెప్పొచ్చు, లేదా దానిపైన అధ్యక్షులకి రాహుల్ గాంధీ గారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటినీ కాదని చెప్పి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ పైన ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఒక మెసేజ్ మేరకు ఒక నిర్ణయాన్ని తీసుకొని క్యాష్ సెన్సస్ చేస్తున్నప్పుడు దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి మన వ్యక్తిగత అభిప్రాయాలు ఏ రకంగా ఉండొచ్చు, దాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా దాన్ని డైరెక్ట్గా కాల్ చేసి దాన్ని కింద పాడేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయి. అందులో ఆ సర్వే నిర్వహించింది కేవలం ఒకరిద్దరు వ్యక్తులు కాదు, మొత్తం వ్యవస్థ, ప్రభుత్వంలో ఉన్న ఈ వ్యవస్థ, పార్టీకి సంబంధించిన వ్యవస్థ, అందరు కూడా ఏకదాటిపైకి వచ్చి గ్రామాన ఏదైతే సంబంధించి దానికి ప్రాపర్ ఒక్కొక్కళ్ళకి 10 మంది చొప్పున ఎన్యూమరేటర్స్ని చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాదాపు దాన్ని నెలపాటు దానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా ప్రతి చోట తిరిగి సొంతంగా రాసుకునే కాదు, అంటే నీ డీటెయిల్స్ నా డీటెయిల్స్ కూడా మనం ఇచ్చినామంటే మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మన డీటెయిల్స్ ఇచ్చి కింద సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెట్టిన దాంట్లో లెక్కలు బయటికి వచ్చినాక గతంలో కేసీఆర్ టైంలో ఇంత శాతం ఉండే ఇప్పుడు తగ్గిందంటే గతంలో ఎక్కడ కూడా అధికారికంగా ఈ లెక్కలు ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. నిజంగానే నాకు తప్పు జరిగిందనే భావన నాకుంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న వ్యవస్థని, అంటే నాకు అంతా తెలుసు ఈడింతుంది అని చెప్పి నేను అట్లా సుప్రీం లెక్క భావించినప్పుడు మొత్తం నేను ఒక సర్వేని చెప్పించి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇగో ఇది ఈ లెక్కలు ఇవి ఉన్నాయి, ఇవి వచ్చినాయి, తప్పు వచ్చినాయని ప్రూవ్ చేస్తుంది వేరే. వేగ్గా మనము విమర్శించాలి, లేదు అసలు ఏం జరగలే అంత తప్పుడు తడకలే అని చెప్పి విమర్శించినప్పుడు ఆ నిర్ణయాలకు కట్టుబడి కాకుండా ఆ లైన్కి దాటి మాట్లాడినప్పుడు ఎవరిపైన కూడా పార్టీ పరంగా ఒక స్ట్రక్చర్ పరంగా క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎవరైనా ఉండదు, వ్యక్తితో సంబంధం లేదు, పార్టీ చైర్ సిస్టమ్. ఆ సిస్టమ్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత పార్టీ విధి విధానాలను వచ్చి మనం ఆ కండువా వేసుకొని ఆ పార్టీలు ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త పైన ఆ బాధ్యత ఉంటుంది. దాన్ని గౌరవించకుండా ఆ ఏదైతే షోకాజ్ ఇచ్చినప్పుడు సరే లిఖితపూర్వకంగా ఇచ్చే ఉద్దేశం లేకుంటే వెళ్ళి మాట్లాడేది ఉండే, లేదా సంజాయిషి ఇచ్చుకునేది ఉండే, లేదా చెప్పేది ఉండే. దాన్ని కూడా మీడియా పరంగా నేను ఇస్తానా అని చెప్పి వ్యక్తుల్ని ఎవరినన్ను ఉద్దేశించి మాట్లాడి వ్యక్తులను ఉద్దేశించి తిట్టినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా దానిపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరి కేసులో అన్న కూడా ఉంటుంది. గతంలో కూడా జరిగినాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు వారికి కూడా షోకాజులు వచ్చినాయి. వాళ్ళు ఇదే రకంగా మాట్లాడినా కానీ వాళ్ళ తర్వాత వెళ్ళి సంజాయిషి ఇచ్చుకోరు, దేనివల్ల మాట్లాడాల్సి వచ్చింది, దేని గురించి మాట్లాడిరని ఒక సంజాయిషి తప్పనిసరిగా ఆ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చుకోరు, లేదా ఏఐసిసి సంబంధించి ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్కి వారికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడున్న కేసులో ఏది కూడా జరగకుండా వ్యక్తుల్ని ఉద్దేశించి నువ్వు ఏ కులంలో పుడతావో ఏ మతంలో పుడతావో నువ్వు నిర్ణయించుకొని పుట్టవు. నువ్వు పుట్టే ముందు నీ చేతిలో ఉండదు ఆ నిర్ణయం. పుట్టిన తర్వాత నువ్వు సచ్చేంత వరకు కూడా నువ్వు అది మొయ్యాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా ఆ ముద్రని నువ్వు మొయ్యాల్సిందే. ఎవరున్నా కూడా నిన్ను దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతారు. నీకు ఏదైనా కేటాయించినప్పుడు వీళ్ళకి ఇచ్చిరి, సామాజిక వర్గానికి ఇచ్చిరి, కులానికి ఇచ్చిరి, మతానికి ఇచ్చిరని మాట్లాడతారు. కొట్లాడినప్పుడు జైల్లో పోయినప్పుడు దెబ్బలు తిన్నప్పుడు ఎవరు అడిగారు ఈ కులమోడు ఈ మతమోడు జైల్లో పోయినాడు ఎవరు టెలికాస్ట్ చేయడు. ఏ వ్యక్తి కన్నా మంచి జరుగుతున్నప్పుడే సామాజిక వర్గము కులము మతం అన్ని గుర్తుకొస్తాయి. ఆ వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు బాధలు అనుభవించి లోపల ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ సామాజిక వర్గం ఆ రోజు కేవలము మనిషిగా ఒకటే చూస్తారు, కష్టపడ్డా కష్టపడలేదా అని చూస్తారు.
సుఖపడ్డప్పుడు ఇవన్నీ కౌంట్ అవుతాయి. అది ఎవరి చేతిలో ఉండదు. సరే ఎవరికి ఏం కావాలి, రాహుల్ గాంధీ గారు కానీ పార్టీ ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరిది ఎంత పాపులేషన్ ఉంది వాళ్ళకి ఆ రకమైన రిజర్వేషన్ కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్, రాహుల్ గాంధీ గారి నినాదం. అంతే తప్ప ఇతర కులాలని ఇతర వారిని విమర్శించాలని ఎక్కడ కూడా ఎవరు చెప్పరు. అది ఎవరికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ కేస్ ఏ కులంలో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేసి ఉంటే యావత్ ఆ కులాన్ని ఆ వ్యక్తిని ఉద్దేశించి దూషించడం కూడా కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అది అందరికీ వర్తిస్తుంది. సో దాంట్లో ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకోవాలి, పార్టీ ఆ ప్రొసీజర్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంది. దానిపైన సంపూర్ణ స్పష్టత కూడా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవ్వడం జరిగింది. మీరు మీరు తోటి ఎమ్మెల్సీగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అది సమర్థవంతమైనటువంటి ఏ నిర్ణయం నిర్ణయం అన్నా పార్టీ వ్యక్తుల్ని పార్టీ సిద్ధాంతాలకి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి లేకుండా మన సొంత ప్రయోజనాల కోసము, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసము బహిరంగంగా అది మాట్లాడినప్పుడు ఒక సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 100% పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. సో మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 42 మందిని నేను ఒంటి చేత్తో గెలిపించడం జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలకు ఎట్లా స్పందిస్తారు? అనిల్ అన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలని, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అది కల్వకుంట్ల కుటుంబం ఒక అక్రమాలని మన తొలి వెలుగుగా రగన్న కానీ, క్యూ న్యూస్కి వెళ్ళి మల్లన్న కానీ, తొలి వెలుగుకి వెళ్ళి ఆ రోజు ఉన్న నరసింహారెడ్డి గారు కానీ, మైక్ టీవీ కానీ, ఇలా అనేకమైన ఛానల్స్, దాంతోపాటు ముఖ్యమైన ఛానల్స్ ఏవైతున్నాయో యూట్యూబ్ ఛానల్స్తో పాటు మీడియా ఛానల్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరం కలిసి, దానితో పాటు విద్యార్థి విభాగాలకు వెళ్ళి ఆ రోజు మేము కూడా అన్ని అంశాలపైన పోరాటం చేసి, అన్ని ఇష్యూస్ పైన పోరాటం చేసి, జైలు పాలై భౌతిక దాడులకు ఏదైతే వాళ్ళు భౌతిక దాడులు చేసిన దెబ్బలు అనుభవించి అన్ని రకాలుగా ఇబ్బంది పడే వ్యక్తులలో మేము కూడా ఉన్నాం. ఏదైతే మా సహచర సోదరులు మల్లన్న గారు జైలుకి ఎట్లయితే ఇదే బల్మూరి వెంకట్ పైన కూడా అక్రమ కేసులు పెట్టి ఇదే టాస్క్ ఫోర్స్ అధికారులతోటి ఆ రోజు నన్ను కూడా జైల్లో పెట్టారు. నన్ను కూడా 4 సార్లు పైన నేను జైల్లో ఉన్నాను. అన్ని రకాలుగా అంటే పక్కటి ఎముకలు ఇరగొడితే కూడా, భౌతిక దాడులకు పాల్పడితే కూడా, హాస్పిటల్ పాలే రిప్స్ రూతే కూడా 45 రోజులు నేను బెడ్ రిడ్ అనే ఉన్నాను. సో ఇందులో అందరి పాత్ర ఉంది. ఇప్పుడు టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది. పేపర్ లీకేజ్ అయినప్పుడు మొదట దానిపైన స్పందించి ఆ ఇష్యూని బయటకు తీసుకొని వచ్చి ఆ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తి ఎవిడెన్స్తో సహా బయటకు తీసుకొచ్చింది. దాని తర్వాత విద్యార్థులు, యువకులు అందరూ కలిస్తేనే కదా మూమెంట్ అయింది. అదే బాసరా ట్రిప్లెట్ ప్రతిదీ కూడా సరే ఒక ఇష్యూని మనం లేవనెత్తినప్పుడు అందరూ కలిసి ఇది కరెక్ట్ అని నమ్మి అందరూ మనతోటి కలిసి నడుస్తేనే అదొక ఉద్యమం అవుతుంది. అలాంటి ఉద్యమాలు ఎంతోమంది చేశారు. కేవలం నేనే చేసినా నా వల్లనే అయింది అని చెప్పి ఆ రకంగా ఎవరన్నా భావిస్తే అది వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు. నాకు కూడా అనిపిస్తుంది నేనే చేసినా, నేనే అన్ని మూమెంట్ చేసినా, నా వల్లనే ఆ మేజర్ మూమెంట్ వల్లనే ప్రభుత్వం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఏదన్నా కూడా కలయిక అందరు కలిసి కష్టపడితేనే దేన్నన్నా సాధించగలుగుతాం. మేము పార్టీ పరంగా, సిద్ధాంతాల పరంగా మాది ఇది అని మేము కొట్లాడినాం. వాళ్ళు టీఆర్ఎస్ని డ్యామేజ్ చేయడానికి కొట్లాడారు. మేము టీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తూ మేము వస్తే ఇది చేస్తాము అని బలంగా చెప్పి పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కొట్లాడినాం. వారు చేసిన ఫైట్ అనేది అది యాంటీ ఇన్కంపెన్సీ. 3 పార్టీలు ఉంటే 2 పార్టీలలో ఎవరికన్నా ఫెచ్ అవ్వచ్చు, ఎవరికైనా అడ్వాంటేజ్ కావచ్చు. ఓకే, స్ట్రేట్ అవే దీనికే చేయండి దీనికే అని ఎక్కడ కూడా మనం క్లియర్ కట్గా క్లారిటీతో చెప్పలేదు. ఓకే. సో దానికి అనేకమైన వ్యూ వేరే రకంగా ఉంటుంది. మీరు చూసే విధానం వేరే ఉంటుంది, నేను చూసే విధానం వేరే ఉంటుంది. సో పటాన్చెరు ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గుడెం మహిపాల్ రెడ్డి మీ పార్టీని ఉద్దేశిస్తూ అన్నటువంటి మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. అంత మాట అన్న తర్వాత సైతం ఇప్పటికి కూడా నోటీసులు కూడా జారీ చేయలేదు. అంటే ఆయన రెడ్డి సామాజిక వర్గం అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు జంకుతుంది, వెనకాడికి వేస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు మీరేం సమాధానం చెప్తారు? విమర్శించనీకి అనేక రకాలుగా విమర్శిస్తారు. దాని పరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో మా పిసిసి అధ్యక్షులు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, పార్టీ సిస్టమ్, క్రమశిక్షణ కమిటీ కానీ దానికి సంబంధించిన కంప్లైంట్ అవ్వడం కానీ ఏ రకంగా యాక్షన్ తీసుకోవడం అనేది రానున్న రోజుల్లో క్లియర్గా ఎవిడెంట్తో సహా బయటికి వస్తుంది. పార్టీ ఇంటర్నల్ విషయాలు, పార్టీలో ఇంటర్నల్గా జరిగే విషయాలు మీరు దీనిపైన తీసుకుర్రా దానిపైన తీసుకుర్రా అనేది అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. ఇంటర్నల్ ఇష్యూ పైన 100% ఆయన తప్పు మాట్లాడినప్పుడు దానిపైన ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది, ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఆయన తప్పుని ఆయన అంగీకరించినప్పుడు 100% ఆయన పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏ సామాజిక వర్గమా, ఏ కులమా, ఏ మతమా అని సంబంధం లేదు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరితే మా ఫస్ట్ ప్రయారిటీ, మా విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. మేము
ఏ కులం ఏ మతం ఉన్నా మా మొదట ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మా ఐడియాలజీ ఉండాలి. ఇందులో వచ్చినాక మళ్ళీ వ్యక్తిగత ఐడియాలజీ మనం లేవనెత్తుకుంటే పార్టీ కంటే మన వ్యక్తిగత ఐడియాలజీ మనకు పెద్దది అని చెప్పి మనం భావించినప్పుడు మనం పార్టీకే రెస్పెక్ట్ ఇవ్వరు. పార్టీ తల్లి లాంటిది, మన తల్లికే మనం రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళం అవుతాం. సో 15 నెలల కాలం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏదో చేస్తుంది అన్నటువంటి ప్రజల యొక్క మెప్పును ఖచ్చితంగా కూడా పొందగలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మీకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత సో చూస్తూ ఉన్నాం నిన్న మొన్న గతంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల తర్వాత మహేశ్వర్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, బీ ట్యాక్స్ యూ ట్యాక్స్ అంటూ. సో ఇప్పుడు చూస్తూ ఉంటే అదే జరుగుతూ ఉన్నది. నిన్న బట్టి విక్రమార్క గారి యొక్క చాంబార్ ముందు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేస్తూ 20% కమిషన్ ఇస్తేనే బిల్లు క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి. స్టేట్ బడ్జెట్ ఎంతనో తెలుసు, నెలకి ఎన్ని వేల కోట్లు వస్తాయి తెలుసు. ఆ వచ్చే అన్ని వేల కోట్లల్లో జీతాలు గీతాలు అన్నీ పోతే మిగిలేది 5,000 కోట్లు ఏదో మిగులుతుంది. ఏది వెల్ఫేర్ స్కీమ్స్కి మొత్తం అంతా కలిపితే కూడా రిలీజ్ చేసిన బిల్స్ ఓ 1,500 కోట్లు 2,000 కోట్లు కూడా ఉంటాయి. దాన్ని సంబంధించి ఎన్నో 50,000 కోట్లు 60,000 కోట్లు బిల్స్ కొట్టిస్తుర్రు అని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఈ ఆరోపించే బీజేపీ పార్టీ వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ కొంచెమన్నా జ్ఞానం ఉంటే స్టేట్ బడ్జెట్ ఎంత, బడ్జెట్లో అప్పులన్నీ కట్టాలి, ట్యాక్స్లకు కానీ అసలు పోనీకి ఎంత పోతుంది, జీతాలకు ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది, మేము ఆరోపించేది కరెక్టా కాదా, ఈ 14 నెలల్లో మొత్తం కలిపిన వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత ఇచ్చారో అన్నీ కూడా ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ప్రతి సందర్భంలో ఎవిడెన్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఈ మాట్లాడే బీజేపీ పార్టీ ఏదైతే సంబంధించి ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మనసు పైన చేతేసుకొని చెప్పమని చెప్పరు. వాళ్ళు వాళ్ళ లెటరేట్స్ పైన బట్టి గారు ఏదైతే సంబంధించి మంత్రిగా ఏదైతే ఉన్నారో, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారో, వాళ్ళ లెటర్ ప్యాడ్స్ పైన వారు ఏ బిల్స్ కూడా వాళ్ళకి సంబంధించి ఇది ఉంది, ఈ రికమెండేషన్స్ ఏది కూడా వాళ్ళు చేయించుకోలేదా, వాళ్ళకి సంబంధించిన ఒకటి కూడా వాళ్ళు కొట్టించుకోలేదా, వాళ్ళని చెప్పమని చెప్పండి. ఈరోజు మాట్లాడే వ్యక్తుల్ని ఇదే వాళ్ళు సంబంధించి వాళ్ళ ఎస్డిఎఫ్ ఫండ్సో లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అయిన వర్క్స్కి సంబంధించి కాంట్రాక్టర్స్కి బిల్స్ వస్తలేవు అని వాళ్ళ లెటర్ ప్యాడ్ పైన ఇదే బట్టి గారిని కలిసి ఈడ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఈ బిల్స్ రిలీజ్ చేయండి, మాకు తెలుసు అప్పులలో ఉందని చెప్పి వారే అంగీకరించి వాళ్ళన్నింటినీ యాక్సెప్ట్ చేసి మరి వారు కొట్టించుకోరు కదా, మరి వారు కూడా కొట్టించుకున్న దగ్గర వాళ్ళు కూడా పైసలు తీసుకురా, వాళ్ళ పేరుతోటి వాళ్ళు లెటర్ ప్యాడ్ ఇచ్చి ఎవరి దగ్గర అయితే కొట్టించుకుర్రో మరి వాళ్ళు కూడా కొట్టి ఎవరి కోసం అయితే కొట్టించారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పైసలు తీసుకురా, ముందు దానికి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఇదే చెప్తున్నా, ఎవరైతే సంబంధించి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు లెటర్ పైన కూడా ఒక 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు రిలీజ్ అయి ఉంటుంది, అఫీషియల్ గా పంపించేది కొట్టండి అని. మరి ఎవరికైతే వారు రికమెండ్ చేసిర్రో ఆ రికమెండ్ చేసిన దగ్గర కూడా మహేశ్వర్ రెడ్డి గారు పైసలు తీసుకుర్రా, వారు కూడా పైసలు తీసుకొని పర్సంటేజ్ తీసుకొని కొట్టించుకుర్రా, దానికి సమాధానం చెప్పి దాని తర్వాత ఇతరుల పైన ఆరోపించాలి. ఆలోచన లేకుండా ఏదో ఒకటి బురద జల్లాలే. రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసు. భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ళగా కేంద్రంలో అధికారంలో ఉంది. విభజన సమయంలో 13 నుంచి 14 హామీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు 14 ఇష్యూస్ పైన సెంట్రల్లో ఉన్న మినిస్టర్స్ని ప్రధానమంత్రి గారిని కలిసిర్రు. మెట్రో రైల్ ఎక్స్పాన్షన్కి నిధులు అడిగినాము, మూసీకి సంబంధించి డెవలప్ చేయాలని చెప్పి దాని గురించి నిధులు అడిగినాము. ఈరోజు అవన్నింటినీ కూడా వక్రీకరించి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిందో ఒకసారి తిరిగి చూసుకోవాలి. ఈరోజు ఇదే మూసీ విషయం వాళ్ళు ఏదైతే ప్రస్తావించి కేంద్ర మంత్రులు వీళ్ళందరూ పోయినరో ఒక్కసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ బిఫోర్ వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టిందో చూసుకోవాలి. అవన్నిటిపైన మాట్లాడారు, తీసుకురావాల్సిన నిధులు తీసుకురారు, తీసుకురావాల్సిన ఫండ్స్ తీసుకురారు, తెలంగాణకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాతోటి కలిసి రారు ముందుకి, ఆడ నోరు మెదపరు. ఇక్కడ వచ్చేసి మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేమే ప్రధాన ప్రతిపక్షం అంటారు. సిగ్గుండాలి. 11 ఏళ్ళకి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా నాయన. 11 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన రిఫరెండం ఏంది? 11 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంది? మీరు ఇచ్చింది ఏంది? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు, విభజన హామీలో మీరు ఇచ్చిన హామీలని ఎన్నింటినీ అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్కి మనకున్న ఏదైతే వాటర్ ఇష్యూస్ని ఎన్నింటినీ రిజాల్వ్ చేశారు, దాంట్లో మీ పాత్ర ఏంది, మీరు ఎక్కడ పాల్గొన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని నిధులు ఇక్కడ తీసుకొని వచ్చారు, గతంలో కిషన్ రెడ్డి గారు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు టూరిజం పరిధిలో, ఈరోజు కోల్ ఏదైతే సింగరేణి దానికి సంబంధించినో దాని పరిధిలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ నియోజకవర్గాల్లో ఇక్కడ అధికారంలో వచ్చినా రాకపోయినా ఒక ఎమ్మెల్యే 10 ఇళ్ళు ప్రతి ఊరికి కట్టిస్తానని మాట ఇచ్చిండు,
సెంట్రల్ గవర్నమెంట్కి నిధులు తీసుకొని వస్తానన్నాడు. ఇవన్నీ చేయకుండా, ఇవన్నిటిపైన మాట్లాడకుండా వేగ్గా, ఈజీగా మేము అసలు అధికారంలో లేము, ఇక్కడ మా పైన బాధ్యతనే లేదు, తెలంగాణలో మేము పీకి పొడిచేసినాము, మేము అన్నీ సాధించినాము, ఆ రకంగా మాట్లాడే ఒక నైతిక అర్హత బీజేపీ పార్టీ నాయకులకి లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో వారు చేయలేంది ఈ సంవత్సర పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ తోటి, వాళ్ళ లెక్క ఏదైతే ఆలోచన లేకుండా అడ్డగోలుగా వేలాది కోట్లు ప్రాజెక్టుల పేర్ల కట్టబెట్టి కమిషన్ల పేర్ల దోచుకోలేదు. ఇచ్చిన ప్రతి వెల్ఫేర్ స్కీమ్ మీరు అనే రకంగానే రైతులకు రుణమాఫీ అయినట్టు 21,000 crores రైతుల ఖాతాలనే పడ్డాయి కదా. వాళ్ళ ప్రకారంగా 60% 70% వాళ్ళ ప్రకారంగా పడ్డాయి అనుకుంటున్నాం. మా ప్రకారంగా 93% పడ్డాయి. పెండింగ్లో ఉన్న వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటామని చెప్తున్నాం కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఈ ఊర్లో ఇంతమందికి అయింది, ఇంతమందికి కాలే, డేటా తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడుండ్రి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రమ్మనండి. 11 నెలలుగా ప్రజలకి అందుబాటులో లేడు ఆ వ్యక్తి, ప్రజలతో మాట్లాడలే. ఆయన మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రజల ఇష్యూస్ గురించి అడ్రస్ చేస్తుండ్రు. అసలు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మనకు ఉన్నాడు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి అంశం, బస్సులకి సంబంధించి లాస్ట్ 10 years వాళ్ళు ఎన్ని కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ రోజు బస్సుల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఈ రోజు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తున్నామా లేదా, ఒక్కసారి ఏదైతే మొన్న శివరాత్రికి సంబంధించి కీసరగుట్టకి ఎంతమంది జనాలు వచ్చారు చూడు, ఎంతమంది మహిళలు వచ్చారు చూడు, ఏ రకంగా వచ్చారు చూడు. ఈరోజు బస్సులు సరిపోతలేవని మాట్లాడతారు. బస్సులు ఎందుకు సరిపోతలేవు? అత్యధికంగా మహిళలు ఉపయోగించుకుంటేనే కదా ఈరోజు సరిపోతలేవు. ఎన్ని కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేస్తే కూడా మేము చెప్తాం. నిన్న కవిత గారు మాట్లాడుతూ గ్యాస్ సబ్సిడీ ఫిబ్రవరి నెలది పడలేదు అని అన్నారు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడలేదు అని అన్నారు. అంటే జనవరి వరకు పడ్డదని తనే అంగీకరించింది కదా, జనవరి వరకు పడ్డదని తనే అంగీకరించింది కదా. ఈరోజు ఉద్యోగాల పైన మాట్లాడుతారు, మీరేమిచ్చారు, మేమిన్న నోటిఫికేషన్లు, మేమిచ్చిన ఉద్యోగాలు. అరే ఇదే కంబైన్డ్ ఏపీ స్టేట్లో ఆ రోజు విభజన కాకముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక నోటిఫికేషన్స్ ఇచ్చారు. విభజన అయితేనే మేము మళ్ళా ఎగ్జామ్స్ పెట్టుకుంటాము, మాకు వద్దు తెలంగాణ అయినాక మనం అందరం అడిగినాం. అవి వచ్చేసి అది కంబైన్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పారు. ఆ రోజు వీళ్ళు బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, సోయి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతారు. ఏది ఏ రకంగా రాజకీయ లబ్ధి కోసం తప్ప నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడేది ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆధారాలతోటి లాస్ట్ 10 yearsలో మేము ఇది చేసినాము, మేము హాస్పిటల్స్కి ఇంత ఇచ్చినాము, మేము ఎడ్యుకేషన్కి ఇంత ఇచ్చినాము, మేము సంక్షేమానికి ఇంత ఇచ్చినాము, మేము ఎస్సీలకు ఇంత ఇచ్చినాము, ఎస్టీలకు ఇంత ఇచ్చినాము, బీసీలకు ఇంత ఇచ్చినాము అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి వచ్చి ప్రజల ముందు సమాధానం చెప్పి మేమేమి ఇచ్చినాం అడగాలి. ఇన్ని రోజులు టైం ఇచ్చినట్టు మీకు, అంటే ఇప్పటికే సంవత్సర కాలం ఇద్దాం అనుకున్నాం, ఎక్కువ టైం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత బాధ్యత ఉంటుందో, మేమేమన్నా తప్పులు చేస్తే ఆయన ప్రతిపక్షం ఉండాలనుకోలేదు, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మేము ఒక దళిత బిడ్డకి పార్టీ అవకాశం ఇస్తే దాన్ని కూడా గుంజేసుకునే ప్రయత్నం చేసి గుంజేసుకుంటూ కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో ప్రతి దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము అసెంబ్లీని నిర్వహిస్తున్నాం. సంవత్సర కాలం పాటు ఆయన టైం ఇచ్చేది, ఆయన టైం ఇస్తున్నా అని చెప్పి చూడనీకి మేము కూడా ఆయనను పట్టించుకోవట్లేము, ఆయన కేర్ కూడా చేస్తలేం. ఆయన మాట్లాడే మాటలకి శాంటిటీ లేదు. ఎందుకంటే ఒక సామాన్యమైన ప్రజలు ఈరోజు ఆయనని కలిసే పరిస్థితే లేదు. ప్రజలే కలవనప్పుడు ఈయన సమస్యలు ఎవరు చెప్పిండు? మళ్ళీ మీ కొడుకు మీ అల్లుడు మీ బిడ్డ చెప్పిందా? మీ కొడుకుడు మీ మీ బిడ్డ చెప్పిన సమస్యలు నువ్వు చెప్తున్నావా? మీ బిడ్డ నీకు చెప్పుంటే జైలు ఏ రకమైన పరిస్థితి ఉందో చెప్పుంటది. నీ కొడుకు నీకు చెప్పింటే ఈ రేసింగ్ లో ఏ రకంగా దోచింది, ఎక్కడ దాచిండో నీకు చెప్పుంటాడు. నీ అల్లుడు చెప్పింటే నీ అక్రమాలను ప్రశ్నించేటోళ్ళని ఏ రకంగా వాళ్ళ గొంతులు నొక్కిండు, ఏ రకంగా వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తుండో అది చెప్పుంటాడు. ప్రజల సమస్యలు తెలియాలంటే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అది కేసీఆర్ ఏదైతే ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ ఈ రోజు వరకు పోని వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాడు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవిడెన్స్ తీసుకుంటూ అసెంబ్లీలో చర్చ పెట్టు, చర్చలో పాల్గొను. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము, మేము జవాబుదారీతనంతో ఉన్నాము, మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, 80,000 పుస్తకాలు చదివిన సుదీర్ఘ అంత పెద్ద మేధావి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే ఎవరు లేరు, వారి యొక్క సలహా సూచనలు మాకు ఇవ్వండి, అసెంబ్లీకి రండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మీ పాత్రను కూడా మీరు పోషించండి అని చెప్పి మేము ఆహ్వానించినాము. వారు ఏ రోజు కూడా పాల్గొనలే. ఇవాళ కూడా ఎంపీలను రమ్మంటే ఈ రోజు కూడా బహుశా మీటింగ్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఇన్ని చెప్తా ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోనే ఉంటుంది, మేము గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
సో చూస్తే జనాల్లోకి వెళ్ళిన తర్వాత కనబడట్లేదు కదా. మొన్న దానికి నిదర్శనమే మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్. సో దాంట్లో మీ సిట్టింగ్ స్థానం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ సిస్టమ్ అనేది ఇక్కడ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. లోకల్ అథారిటీస్ పోటీ పడ్డప్పుడు మహబూబ్ నగర్ ఆ స్థానానికి పోటీ పడ్డప్పుడు బీజేపీ పార్టీ పోటీకి దూరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఆడ రిజల్ట్ ఏ రకంగా వచ్చింది ప్రజలు చూసారు. బీఆర్ఎస్ పార్టీ ఆడ గెలవడం జరిగింది. దాని తర్వాత 3 పార్టీలు ప్రేమేందర్ రెడ్డి గారు, మల్లన్న గారు, రాకేష్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఏ రకమైన రిజల్ట్ వచ్చిందో కూడా వాళ్ళు చూశారు. దాని తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టి బలంగున్న ప్రాంతం అది. ఆడ క్యాండిడేట్ని పెట్టకుండా ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయి వన్ సైడెడ్గా ఏదైతే సంబంధించి ఒకటే వైపు పోయి ఏదైతే ఓట్స్ డివియేట్ చేసి వాళ్ళకున్న 2 బలాల్ని కలిసి కూడా వాళ్ళ ఒక బంధాన్ని బలపరుచుకొని రేపు పొద్దున ఇద్దరం కలిస్తే ఏ రకంగా ఉంటుందో వాళ్ళొక ప్రయత్నం చేశారు. చేసిన దాంట్లో వాళ్ళు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి వన్ సైడెడ్గా ల్యాండ్ సైడింగ్ విక్టరీ ఫస్ట్ ప్రయారిటీలో జీవన్ రెడ్డి గారు కదా అప్పుడు గెలిచినట్టు ఫస్ట్ ప్రయారిటీలో అత్యధిక మెజార్టీ తోటి గెలవాలి. సెకండ్ ప్రయారిటీ ఓట్స్కి సంబంధించి ఒక 5,000 ఓట్లతో సరే వాళ్ళు గెలిచిర్రు. దానితో కొంచెం బలుపు వచ్చింది. వాపో బలుపో ఏదో ఉండి మొత్తం మేమే సాధించామని మాట్లాడుతారు. అది మొత్తం కూడా 42 అసెంబ్లీస్కి, అందులో కరీంనగర్ జిల్లా మినహాయిస్తే మిగతా జిల్లాల అన్ని అసెంబ్లీలు కూడా 1000 ఓట్లు 1,100 ఓట్లు సంబంధించిన ఎన్నిక. దాంట్లో పోలైన ఓట్లన్నీ మొత్తం కలిపితే 2,50,000 ఓట్లు. 2.5 కోట్ల దానికి సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి లెక్కేస్తే 2.5 లక్షల ఓట్లకి సంబంధించి శాంపుల్ తీసినా కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 తీసి నిర్ణయానికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని చూసి మేమే ఉన్నామని చెప్పి గతంలో కదా హుజరాబాద్లో ఒకసారి ఉప ఎన్నికల్లో వారు గెలవంగానే తర్వాత మునుగోడు చూసి మేమే అధికారంలోకి వస్తామంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు లోకల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో. సరే పార్లమెంట్లో కేంద్రంలో మీ పైన కొంచెం నమ్మకం పెట్టుకొని కనీసం ఎంపీలను గెలిపిస్తే ఆడకెళ్ళి కొన్ని నిధులు పట్టుకొస్తారని చెప్పి ప్రజలు నమ్మారు. ఈరోజు వాస్తవానికి ఆ ఎమ్మెల్సీ ఫలితం ఆ విధంగా రానికి కారణం ఏంటంటే మేము ఏదైతే మా మధ్యలో ఏదైతే సంబంధించి ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కానివ్వండి లేదా ప్రాపర్గా బీజేపీ పార్టీ చేసిన తప్పులని, బీజేపీ పార్టీ ఇస్తాన ఉద్యోగాలని, బీజేపీ పార్టీ ఎంప్లాయీస్కి చేసిన మోసాన్ని, బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లేకుండా అంతా కూడా ప్రైవేటీకరణ ఏ రకంగా చేస్తుంది, ఇవి మేము బలంగా చెప్పలేకపోయినాం. 2 పార్టీలు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే అని చెప్పి వాళ్ళు సృష్టించిన సమస్యలు కూడా ఏ దౌర్భాగ్య పరిస్థితి అంటే 317 సమస్య వాళ్ళు సృష్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తలేదు అని మాట్లాడుతారు. జియో 46 ఇష్యూ వాళ్ళు సృష్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తలేదు అని మాట్లాడుతారు. లేదు, మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సో మూకుమ్మడిగా వాళ్ళు కలిసి పోటీ చేసిండ్రు, కలిసి వాళ్ళు 100% ఇండైరెక్ట్గా 100%. వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. సో మనం లాస్ట్ క్షణంలో చూడడం జరిగింది, కవిత కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము బీసీలకు సపోర్ట్ చేస్తా ఉన్నాం, బీసీని మీరు గెలిపించండి. మీకు దానికి సో చెప్తా. మరి దాని ఆయన గురించి- సపోర్ట్ దాని గురించి చెప్తా. మీరు ఎట్లా 2 పార్టీల ఆ కంటే ప్రాంతానికి సంబంధించి నిజామాబాద్, కరీంనగర్ ఈ 2 జిల్లాలల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీకి ఓటేయమన్నా. ఎందుకంటే అక్కడ హుజరాబాద్లో ఈటల రాజేందర్ కానీ, ఇక్కడ బండి సంజయ్ కానీ, ఇక్కడ అరవింద్ కానీ వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి బీజేపీ పార్టీ కార్యకర్తలకి స్ట్రైట్ ఫైట్ ఉంది అక్కడ. అంటే లాస్ట్ 10 ఇయర్స్కి వాళ్ళు వీళ్ళకి ఓటేయమంటే ఓటేసే పరిస్థితి లేదు. మళ్ళీ అట్లా వేయకుండా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దుతారు. కాబట్టి వాళ్ళ సొంత పార్టీలల్లో ఒక సభ్యురాలు, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలతో ఇండైరెక్ట్గా ఆ ఓట్స్ మళ్ళీ ఎటు పోకుండా ఇండిపెండెంట్కి పోతే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాకుండా ఉంటాయి. ఓట్స్ డివేట్ అయితే ఆ ఎడ్జ్లో ఒక 5-6 వేల ఓట్లతోటి బీజేపీ పార్టీ గెలుస్తుందని అది కూడా స్ట్రాటజీలో భాగం. అది కూడా వాళ్ళ స్ట్రాటజీలో భాగం. నిజంగా బీసీకి ప్రాధాన్యత ఇచ్చి బీసీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నామని వారు భావిస్తే వారి కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ లేదా అదే పార్టీ అధ్యక్షుడు ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వాళ్ళిద్దరు ఎవరైనా పెట్టి ఈయన మా క్యాండిడేట్ అని చెప్పి అధికారికంగా నిలబెట్టేది ఉండే. నిలబెట్టకుండా ఈ సొంత నీ కుటుంబంలో అటొక డ్రామా ఇటొక డ్రామా ఆడి డ్రామారావు చేసినట్టు అన్నం చూసి ఇప్పుడు షెల్ల కూడా తయారు చేయాలి. ఇద్దరు అట్లనే డ్రామాలు చేసి ఆయన ఫార్మ్ హౌస్లో కూర్చొని ఫార్మ్ హౌస్కి వెళ్ళి చక్రం తిప్పుతామని అంటే సరే వాళ్ళు ఈరోజు ఏదైతే మాట్లాడి బండి సంజయ్ గారు ఉబ్బిపోయి ఇదైపోతుంది అదైతుంది అని భావిస్తారో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్ని తోఫాలు, అన్ని గిఫ్ట్లు, అన్ని బహుమతులు బండి సంజయ్ గారికి మేము కూడా ఇస్తాం. సో విమెన్స్ డే, సో ఏ మొహం పెట్టుకొని విమెన్స్ డే నిర్వహిస్తాను 1,00,000 మందితోటి ఇస్తానన్నటువంటి హామీలు అలానే ఉన్నాయి. ముఖ్యంగా స్కూటీలు కావచ్చు, 2,500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు. సో 1,00,000 మందితోటి ఎవరంటారు ఇది? బీజేపీ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. సో 1,00,000 మందితో ఏంది పెట్టడం, మీరు సాధించింది ఏంటి? కేవలం జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నటువంటి ఒక బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది తప్పించి ఇక మిగతా ఎక్కడ మహిళలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉందన్నటువంటి ఆరోపణలు మీరు ఏ రకమైనటువంటి సమాధానం? వాళ్ళు అడిగేదానికి ముందు 11 ఇయర్స్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ మహిళలకు ఏం చేసిందనే దానిపైన వారికి స్పష్టత ఇవ్వాలి. మీ ద్వారా వారికి అడుగుతున్నా.
లాస్ట్ 11 ఇయర్స్లో లాస్ట్ 10 ఇయర్స్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి వారు ఏమి చేసిరు అనేది వాళ్ళు చెప్పాలి. ఈరోజు మేము ఎందుకు జరుపుకుంటున్నాం అనేది వాళ్ళు అడిగారు అని అంటే, ఈరోజు మేము ఇచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, రైతులకి వడ్డీ లేని రుణాలు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ కూడా చూసుకునేది, ఇవన్నిటిని సూపర్వైజ్ చేసేది, ఇవన్నిటి భారం కానీ, ఇవన్నిటిని ప్రాపర్గా మానిటర్ చేసేది మన ఇంట్లో ఉన్న మన తల్లిలు, మన అక్కలు, మన చెల్లెలు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా ప్రతిరోజు అనుక్షణం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినామా లేదా, ఏ రకమైన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాము అని వారి మాటల్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు బస్సులకి సంబంధించి వారు ఎక్కడికి వెళ్ళాలన్నా వారికి ఆ పరిస్థితి రావద్దని చెప్పి ఫ్రీ ఆర్టీసీ బస్ని తీసుకొని వస్తే ఇబ్బందులు జరిగేటి, బస్సులు ఫుల్ అయినప్పుడు రాత్రి కొత్త బస్సులు మనం రాత్రి ఆర్డర్ ఇస్తే పొద్దున్న బస్సులు రావు. అంటే ఏదో విమర్శించాలి, ఏదో మాట్లాడాలని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చినాయి, మేము చేసినాయి, ఇవన్నీ మహిళలకి సంబంధించే కదా. వాళ్ళ ప్రకారంగా 2500 రూపాయలు ఒకటి ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి దాని గురించి వాళ్ళు మాట్లాడుతారు, తులం బంగారం గురించి. ముందు ఇవన్నీ మాట్లాడే ముందు అలా 2 మేనిఫెస్టోలని బీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ వాళ్ళ మేనిఫెస్టో ఒకసారి తీస్తే సపరేట్ కాలం ఉంది, 3 పేజీలని మహిళలకు ఇస్తాను ఆమె. భారతీయ జనతా పార్టీది కూడా 2 పేజీలు ఉంది, ఏది సెంట్రల్ గవర్నమెంట్. ఈ 2 స్కీమ్స్లో ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, తెలంగాణ ఏముంది, ఆ లెక్కలు ఒకసారి చూసుకొని దాని తర్వాత మా గురించి మాట్లాడితే బాగుంటుంది. అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు కూడా చేయరా? ప్రజలకి మీకు అదే చెప్తున్నా, నేను వాళ్ళ కోసం చెప్తున్నా, వాళ్ళని అది చూసుకొని మాట్లాడాలని చెప్పి వాళ్ళకి సూచిస్తున్నా. ప్రజలకి మేము ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో, అందుకే మేము ఇచ్చిన గ్యారంటీలు జవాబు చెప్పి వాళ్ళకి నేను సూచించిన. మేము ఏవైతే గ్యారంటీలు ఇచ్చినాం దానికి మీకు జవాబు చెప్పినాక వాళ్ళకి అవి నేను సూచించిన, అవి చదువుకోరు ఫస్ట్ అని చెప్పాను. ఫస్ట్ చదువుకోక బయటకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే పొరపాటు అవుతుంది. కాబట్టి వాళ్ళు నాకంటే మాట్లాడే వాళ్ళందరూ కూడా నాకంటే రాజకీయంగా కానీ వయసులో పెద్దోళ్ళు కాబట్టి కొంచెం చదువుకొని మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా వారికి సూచించిన. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా మహిళా సంక్షేమం కానీ, మహిళల కోసం రక్షణ పైన కానివ్వండి, 100% మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2 మహిళా శాఖ మంత్రులు సీతక్క గారు, కొండా సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో 100% ప్రతి గ్యారంటీని కూడా మేము అమలు చేసి తీరుతాం. సో ఇప్పుడున్నటువంటి పెండింగ్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2500 అలాగే తులం బంగారంతో పాటు స్కూటీలకు సంబంధించినటువంటి అవి కూడా దాన్ని కూడా 100% అమలు చేస్తాము. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తూ స్టెప్ బై స్టెప్ అవన్నిటితోనే మేము ఎలక్షన్స్కి ఏదైతే నెక్స్ట్ టైం మేము పోయినప్పుడు కూడా రెఫరెండం చూపిస్తాము. ఓకే, రెఫరెండం చూపిస్తాము. కానీ మా రెఫరెండం అడుగుతున్న ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాము. కానీ ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు, కేంద్రంలో ఉన్న అధికార పక్షం ప్రశ్నించినప్పుడు తిరిగి నువ్వేం చేసినావు అనేది కూడా ప్రశ్నిస్తాము. ఎందుకనంటే మేము హామీలతో పాటు తెలంగాణని దాచుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డబ్బుని బయటకు తీసుకొని వస్తాం, వాళ్ళను కూడా కటకటాల్లోకి నెడతాము అనే మాట కూడా మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది. గతంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి దోచుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పోయి చేరి చేతులు దులిపేసుకొని నాకేం సంబంధం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించే ఈటల రాజేందర్ గారు వంటి వ్యక్తులను కూడా ఆ రోజు హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఆ రోజు ఆర్థిక శాఖలో జరిగిన స్కామ్లకు కానీ, ఆ రోజు ఇచ్చిన అప్రూవల్స్ కానీ వారు కూడా బాధ్యులే. వారు బాధ్యులు ఉన్నప్పుడు వారి రోజు భారతీయ జనతా పార్టీలు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత వహించాలి. ఇవన్నిటినీ మర్చిపోయి చేసిన తప్పులని ఈరోజు అన్నిటినీ కప్పుపెచ్చుకొని పార్టీ మారంగానే తప్పులేం లేదనే విధంగా ఆ 2 పార్టీలు కూడా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది సరికాదు, ఆలోచించి మాట్లాడాలని చెప్పి వారికి సూచిస్తున్నారు. సో మంత్రుల మధ్యలో కూడా సహాయత లేదు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సైతం కూడా ఒకరిపైన ఒకరు దూషణలకు పాల్పడ్డారన్నటువంటి బీజేపీ పార్టీ నేతలే చేస్తున్నారు. నువ్వు విన్నావా, నేను విన్నా? మరి బీజేపీ పార్టీ వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నా, క్యాబినెట్ మీటింగ్లో నేనే పోయి కూర్చోను. మరి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయాడు కూర్చుర్రా? వాళ్ళు విన్నారా? వాళ్ళు చూసినరా? ఆలోచన లేకుంటే ఏది పడితే అది మాట్లాడమంటే నేను కూడా మాట్లాడొస్తుంది. ఈటల రాజేందర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పంచాయతీ ఉంది, అందరు కూడా గల్లలు పట్టుకొని కొట్లాడుకుర్రు అని చెప్పి మాట్లాడొస్తుంది. ఈరోజు బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. అదన మీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు రెడ్డి, మీ పార్టీ అధ్యక్షుడు రెడ్డి, కౌన్సిలర్ రెడ్డి, అంతటా కూడా మీరు ఒకటే సామాజిక వర్గానికి మీరు ప్రాధాన్యత కల్పించి బయటకు వచ్చి మేము బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో 2 కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీ పార్టీ అధ్యక్షులు, మీ అపోజిషన్ లీడర్, మీరు ఏ కమ్యూనిటీకి మీరు ప్రాధాన్యత కల్పిస్తున్నారో కనబడుతుంది కళ్ళకు కట్టినట్టు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తుంది
ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారి కింద మేము పనిచేస్తున్నాము. మేము ఒక బీసీ బిడ్డకి అవకాశం కల్పించేది మా పార్టీ. పిసిసి అధ్యక్షునిగా నియమించిండ్రు. ఈరోజు ఇది మా చిత్తశుద్ధి. ఈ అసలు బేసిక్స్ ఫాలో కాకుండా బయటికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడే ముందు ఒకసారి పునరాలోచించుకొని మీరు ఏం ఫాలో అవుతారు, మీ ఆత్మ పరిశీలన చేసుకొని బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి వీళ్ళందరినీ హెచ్చరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది బలమూరు వెంకట గారితో ముఖ్యంగా ప్రతిపక్షాలు కావాలని చెప్పేసి అధికార పక్షం పైన కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా మూకుమ్మడిగా ఒప్పందం ప్రకారమే మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అక్కడ మా పార్టీ పైన కుట్రలు చేసినటువంటి భావనను వ్యక్తపరుస్తూ మల్లనను సస్పెండ్ చేయడం ఇది పార్టీ తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయం అన్నటువంటి అభిప్రాయాన్ని బలమూరు వెంకట గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.